ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే ఇజ్రాయేలీలు తమ ఆచార భక్తిని విడిచిపెడితే దేవుడు వారిని దీవించుదునని తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, నిజమైన భక్తిలో ఎంతో ఆశీర్వాదము దీవెన ఉంది కనుక నీవు కూడా ఫలములు లేని ఆచారపూర్వకమైన భక్తిని, వేషధారణను, భక్తిని విడిచిపెట్టినట్లయితే గనక దేవునికి ఇష్టమైన జీవితాన్ని నీవు జీవించినట్లయితే దేవుడు నీకు కాపరి అయి ఉండి ఆయన మరణము వరకు నేను నడిపిస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, దేవుడు నిన్ను నిత్యము నడిపించాలంటే మొదటిగా నీవు దీనత్వము కలిగి జీవించాలి, రెండవదిగా ప్రార్థన కలిగి జీవించాలి, మూడవదిగా నీవు ఆజ్ఞను ఉపదేశమును కలిగి నీవు జీవించాలి. ఎవరైతే దీనత్వము, ప్రార్థన, ఆజ్ఞ ఉపదేశము కలిగి జీవిస్తారో దేవుడు వారిని నిత్యము నడిపిస్తానని, దేవుడు వారికి కాపరి అయి ఉండి మరణము వరకు నిన్ను నడిపిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించులాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. యెహోవా నిన్ను నిత్యము నడిపించునని నీ యొక్క వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నావు. నీవు మమ్మల్ని నడిపించాలంటే ప్రభా దీనత్వము కలిగి ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించమన్నావు. ఆయా వేషధారణ భక్తిని ప్రభా విడిచిపెట్టమన్నావు. తండ్రి నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. అట్టి జీవితాన్ని మేము కలిగి జీవించలాగున ఆయా మా హృదయాలను స్థిరపరచమని యేసే అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.